హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బావుండాలి. అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకెళ్ళిపోదాం. ఈరోజు మనం వెంకట శివసాయి మందిరం గురించి తెలుసుకుందామండి. ఇది మచిలీపట్నంలో బచ్చుపేటలో ఉందండి. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ గుడి మీద ఉన్న సాయిబాబా. మన కోసం సాయిబాబానే వచ్చి స్వయంగా వండుతున్నారా అని అనిపించేటుంటుంది ఆ విగ్రహం. పైన గుడికి 4 వైపులా దత్తాత్రేయుడిది, వినాయకుడిది చాలా ఉన్నాయండి. కానీ అందులో ఈ సాయిబాబా విగ్రహం చాలా ప్రత్యేకం. ఈ టెంపుల్ గురించి ఇంతకుముందు చాలా వీడియోస్‌లో మనం చూసాము. కానీ ఎప్పుడు టోటల్‌గా టెంపుల్ అంతా నేను మీకు చూపించలేదు. ఈ వీడియోలో ఈరోజు ఈ టెంపుల్ గురించి నేను మీకు అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2018లో మొట్టమొదటిసారిగా చిన్న గుడిగా స్థాపించారు వనజానేష్ ప్రసాద్ గారు. తర్వాత భక్తుల సహాయ సహకారాలతో 2020లో పునర్నిర్మాణం చేసి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి ఈ గుడిలో ఎన్నో ప్రత్యేకమైన పూజలు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గురు పౌర్ణమి రోజు, దసరా రోజు, అలాగే గుడి వార్షికోత్సవం రోజు, శ్రీరామనవమి ఇవే కాకుండా ప్రతి సంవత్సరం లక్ష మల్లెపూలతో బాబావారికి పూజ గూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఈ గుడిలో జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా ప్రతి గురువారం రాత్రిపూట పల్లకీ సేవ, ప్రతి నెల రెండో గురువారం అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక రోజుల్లో సాయిబాబా వారి పాలరాతి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. ఏకాదశి పారాయణం, 7 శనివారాల పూజ, ముక్కోటి ఏకాదశి ఇవే కాకుండా మరెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. గుడికెళ్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ఈ గుడికి కుడివైపున దుని ఉంటే వెనక సైడు శివాలయం ఉందండి. చిన్న శివాలయం ఉంటుంది. మన చేత్తో మనం స్వయంగా శివునికి అభిషేకం చేసుకోవచ్చు. ఇక ఈ గుడి లొకేషన్ వచ్చేసి బొచ్చుపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అందులోనే ఉంటుందండి. శివాలయం దాటాక హయగ్రీవ స్వామి గుడికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇక మన మచిలీపట్నంలో వాళ్ళైతే ఒకసారి ఈ టెంపుల్‌కి వెళ్లి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఈ గుడిలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.